రాష్ట్రంలో సాగునీటి కష్టాలతో అన్నదాత తీవ్ర ఇబ్బందికి గురవుతున్నాడు. ఇంతలో అకాల వర్షం రైతన్న నోట్లో మట్టి కొట్టింది. పంటను రైతులు పువ్వులా చూసుకోగా చివరికి ఈదురుగాలులో భారీ వర్షంతో వరి మొక్కజొన్న పంట నేల కొరిగింది. చేతికొచ్చిన పంటను అలా చూసి అన్నదాత బోరుమని విలపిస్తున్నాడు. అన్నదాతపై ప్రకృతి పగబట్టింది. నిజమే, నిన్న మొన్నటి వరకు సాగునీటి కష్టాలతో ఇబ్బంది పడ్డారు. ఎలాగోలా పంట పండించామని చేతికి వస్తుందని అనుకునేలోపు అకాల వర్షం రైతుల ఆశలపై నీళ్లు చల్లింది. భారీగా ఈదురుగాలులతో వర్షం కురిసింది. దీంతో వరి పంట మొక్కజొన్న నేల కొరిగింది. పెద్దపల్లి జిల్లాలో పంట నష్టం తీవ్రత ఎక్కువగా ఉంది. 2 మండలాల్లో 11 గ్రామాల్లో 1514 ఎకరాల్లో వరి పంట నష్టం జరిగింది. 6 మండలాల్లో 28 గ్రామాల్లో 1084 ఎకరాల్లో మొక్క పంట నష్టం జరిగింది. 20 గ్రామాల్లో 30 ఎకరాల్లో కూరగాయల పంట నష్టం జరిగింది. వడగండ్ల వాన పడడంతో పంట నష్టపోయామని రైతులు వాపోయారు. పెద్దపల్లి మండలంలో హనుమంతునిపేటలో వడగండ్ల వాన కురిసింది. మరో వారం రోజుల్లో కోతకు వచ్చేదని, ఇలాంటి సమయంలో అకాల వర్షంతో పంట నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారీగా ఈదురుగాలులు వీచాయని, వడగండ్ల వానతో నష్ట తీవ్రత ఎక్కువగా ఉందని వివరించారు. హనుమంతునిపేటలో భారీగా పంట నష్టం వాటిల్లిందని రైతులు అంటున్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు. నా పేరు కందుల శ్రీనివాసు. నేను ఒక 4 ఎకరాలలో ఇక్కడ పొలాన్ని నాటేసిన ఈ ఏరియాలో చేస్తే నిన్నటి సాయంత్రం వర్షానికి మొత్తం రాళ్ళ వర్షం విపరీతంగా పడి మొత్తం పంట అంతా నాశనమైంది. అయిన గొలుసు కూడా ఇట్లా ఏం లేకుండా మొత్తం వడ్లన్నీ రాలిపోయినాయి. ఇంకొక వారం రోజులు అయితే ఈ పొలం కోద్దామని అనుకున్నాం. ఈ రకంగా వడ్లు ఏం లేకుండా రాలిపోవడం జరిగింది. నష్టపరిహారాన్ని కొంచెం మా రైతులను దృష్టిలో పెట్టుకుని గవర్నమెంట్ కొంచెం సహాయం చేయాలని కోరుతున్నాము. ఇటు ధర్మారం మండలం కొత్తూరులో మొక్కజొన్న పంట నేల కొరిగింది. కొత్తూరు, కటికనపల్లి, బొమ్మరెడ్డిపల్లిలో అకాల వర్షంతో మొక్కజొన్న పంటకు నష్టం వాటిల్లింది. మొన్నటి వరకు సాగునీరు లేక అష్టకష్టాలు పడి సాగు చేసుకున్నామని గుర్తు చేశారు. కంకి చేతికొచ్చే సమయానికి వర్షంతో పంట నాశనమైందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ ఇలాంటి కష్టాలు చూడలేదని గుర్తు చేశారు. పంట నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని రైతులు కోరారు. నా పేరు ఆంజనేయులు. మాది గ్రామం కొత్తూరు, మండలం ధర్మారం, జిల్లా పెద్దపల్లి. నిన్న అకాల వర్షంతో రైతులు మొక్కజొన్న వేసినాం. మేము వేస్తే దాదాపు మా కొత్తూరు గ్రామంలో మా రైతులు వేసినాయి 270 ఎకరాల దాకా ఉంది. అందులో మా రైతులు 25 మంది దాకా ఒక 25 నుంచి 10 ఎకరాల దాకా నష్టపోయినాం. మేము కింద పడిపోయినాయి గాలివానకు. అంటే కంకి కూడా కాకపోతే జల్లు పీస్ మీద కింద పడిపోయినాయి. కాబట్టి మా రైతులకు గవర్నమెంట్ తరఫున ఏదైనా నష్టపరిహారం ఇవ్వాలని మేము కోరుచున్నాం. అలాగే మొన్నటిదాకా నీళ్లు లేవు, వాటర్ లేవు, భూగర్భ జలాలు అంట చనిపోయినాయి. దాన్ని ఎంతో కష్టపడి మొక్కజొన్నలు వేసినాం, వరి వేసినాం. దాదాపు బాగానే నష్టపోయినాం. దీనికి గవర్నమెంట్ నుంచి మాకు సహకారం అందించి మాకు రైతులను ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం. నా పేరు సతీష్. మాది కొత్తూరు, ధర్మారం మండలం, పెద్దపల్లి డిస్టిక్. నేను ఈ 3 ఎకరాల మక్కేసిన. నిన్న వర్షానికి పడిపోయి గాలికి అంతా పడిపోయి మొత్తం నష్టపోయినాం. ఇంకా కంకి కూడా కాలే. దాంట్లో జల్లు మట్టుకే వేసింది. మా ఊర్లో దాదాపు 250 ఎకరాల దాకా వేసారు. అందులో 25% అంత కింద పడిపోయి రైతులు నష్టపోయారు. దీనివల్ల ప్రభుత్వం నుంచి అన్న నష్టపరిహారం ఇవ్వాలని, ఆదుకోవాలని కోరుకుంటున్నాను. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికి వచ్చే సమయంలో నష్టం జరిగిందని రైతులు అంటున్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు. నిన్న మొన్నటి వరకు సాగునీటి కోసం ఇబ్బంది పడ్డామని గుర్తు చేశారు. మరికొద్ది రోజుల్లో పంట చేతికి వస్తుంది అనుకునే సమయంలో అకాల వర్షం తమ పొట్ట కొట్టిందని వాపోయారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.